సప్లై చేస్తున్నాం. స్విఫ్ట్ డిజైర్ బీఆర్ఎస్ పార్టీని జర్నలిస్టులు స్వచ్ఛందంగా బైకాట్ చేయాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. వారి ప్రభుత్వ హయాంలో తనతో పాటు బండి సంజయ్పై వరంగల్ జిల్లాలో జరిగిన దాడి గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వరంగల్ జిల్లా మట్టేవాడ ఆర్య సమాజ్లో మాట్లాడిన రఘునందన్ రావు భారతదేశ ప్రతిష్ట దిగజారే విధంగా పక్క దేశాల్లో మాట్లాడడం ఏమిటని రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించారు. సిక్కులను ఊచకొత్త కోసిన పార్టీ కాంగ్రెస్ అని, కొత్త బొచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఉంది కౌశిక్ రెడ్డి వ్యవహారం ఉందంటూ వ్యాఖ్యానించారు. అలాగే అరికెపూడి గాంధీకి కాంగ్రెస్ కండువా కప్పి దేవిడి కండువా అనడం హాస్యాస్పదమన్నారు ఎంపీ రఘునందన్ రావు. అంటే ఆయన్నే కండువా కప్పుకుంటాడు, ఆయననే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటాడు, ఆయననే బీఫామ్ ఇస్తాడు, ఆయననే నామినేషన్ ఎత్తుంటే పోయి పక్కన ఫోటో దిగుతాడు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ గుర్తు వస్తుంది. కారు గుర్తు మీద గెలిచినోడు చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తాడు. మీ స్పీకర్ అంతా తెలుగు కలవారంటే పెద్దవారు గౌరవనీయులు పూజ్యులు. ఆయన బులెటిన్ ఇస్తాడు. ప్రతి సెషన్ తర్వాత ఒక బులెటిన్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతమంది, బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది, సిపిఐ వాళ్ళు ఎంతమంది, ఎంఐఎం వాళ్ళు ఎంతమంది అని బులెటిన్ ఇస్తారు. మొన్న జరిగిన సెషన్ తర్వాత అయ్యా ముఖ్యమంత్రి గారు మీ స్పీకర్ గారు ఇచ్చిన బులెటిన్ చూడండి. ఆ బులెటిన్లో దానం నాగేందర్ అనేటువంటి ఎమ్మెల్యే గారు, ఏ పార్టీ అయినా ఆయన ఒక పార్టీకి వెళ్ళి గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళి ఎంపీకి పోటీ చేస్తాడు. ఆయన ఒక అఫిడవిట్ ఇచ్చిండు. ఏమని? నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఆయన నామినేషన్ వేసిండు. ఆ నామినేషన్కి వీళ్ళందరూ పోయి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అభ్యర్థిగా ఆయనకి నామినేషన్ వేసిండు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్